ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్య బృందంతో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రార్థనా జీవితమును గురించి, విశ్వాస జీవితమును గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్య బృందమును గద్దిస్తూ వచ్చిన విధానాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఎందుకనగా విశ్వాసం లేకుండా మనం ఏమీ చేయలేమని దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును అని ప్రభువు వారిని గద్దిస్తూ వచ్చిన విధానం మనం ఎరుగుదుము. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీలో ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును అని ప్రభువు సెలవిస్తున్నాడు. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదు అని ప్రభు మాట్లాడుతున్నాడు. విశ్వాసం ఏ రీతిగా మనకు అలవడుతుంది? బైబిల్ సెలవిస్తుంది రోమాపత్రికలో, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం వినడం ద్వారా, అనగా మన జీవితంలో దాన్ని మనము అంగీకరించి ఆ ప్రకారం జరిగించటం వలన విశ్వాసంలో మనము వర్ధిల్లే వారంగా ఉంటాం. ఎప్పుడైతే విశ్వాసాన్ని మనము కలిగిన వారంగా ఉంటామో మన జీవితంలో దేవుని కొరకు గొప్ప కార్యాలు జరిగించే వారంగా ఉంటాం. విశ్వాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుక ఈరోజు విశ్వాసులముగా మనం ఉంటున్నాం, కానీ నిజమైన విశ్వాసం మనలో కనుగొనగలుగుతున్నాడా ప్రభు? అలాగున విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమని బైబిల్ సెలవిస్తూ ఉంది. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో మనం పరిగెత్తవలసిన వారంగా ఉంటున్నాం. ప్రియమైనటువంటి దైవజనమా, ఇలాగన మన విశ్వాస జీవితాన్ని ఎప్పటికప్పుడు మనం నూతనపరుచుకొని ఆయన వైపు చూస్తూ మనం పరిగెత్తవలసిన వారంగా ఉంటున్నాం. విశ్వాసంతో యెహోషువ సారథ్యంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యెరికో చుట్టూ తిరిగి యెరికోను కైవసం చేసుకునే వారుగా ఉంటున్నారు. ఇలాగన విశ్వాసంతో యొర్దాను నదిని దాటుతూ వచ్చినారు. విశ్వాసంతో ఎర్ర సముద్రమును దాటుతూ వచ్చినారు. మనం కూడా మన జీవితంలో సమస్యలు దాటుకొని ముందుకు వెళ్దాం. అలాగన ప్రభువు మనకు సహాయము చేయునుగాక.